ఒకరి వల్ల రాష్ట్రం, ఒక తరం, కోట్లాది మంది ప్రజలు నష్టపోయిన సందర్భం దేశంలో ఎక్కడా లేదని, ఆంధ్ర రాష్ట్రంలోనే ఉందని జగన్ ప్రజావేదిక కూల్చివేతతో అధికారం చేపట్టి నేడు రాష్ట్రాన్ని అన్ని విధాలా కూల్చివేశాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్థానిక గాంధీపురం 2లో ఉన్న ఆయన నివాసంలో గోరంట్ల మీడియా సమావేశంలో మాట్లాడుతూ రామచంద్రాపురంలో పనికిరాని మంత్రి రాజమండ్రి రూరల్లో పోటీకి పనికొస్తారా అంటూ చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అధిష్టానం ఎక్కడ టికెట్ ఇచ్చినా పోటీ చేయటం ఖాయమని, సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ అని టీడీపీ అధిష్టానం ఎప్పుడో ప్రకటించిందని గుర్తు చేశారు. ఎప్పుడో ప్రకటించింది ఇప్పుడు ఉండదనే చెప్పడానికి జనసేన నాయకుడు ఎవరు అంటూ జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. దుర్గేష్తో తనకు వ్యక్తిగతంగా విభేదాలు ఏమీ లేవని, అధిష్టానం నిర్ణయం మేరకు త్యాగానికి సిద్ధమని, టికెట్లు ఎవరికిచ్చినా టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులు గెలుపు ఖాయమని ప్రకటించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడని, ఆంధ్రప్రదేశ్ పచ్చని పంటలకు నిలయమని, అలాంటి రాష్ట్రంలో రైతన్నలు పంటలు పండించలేక, పండించిన పంటను అమ్ముకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ దోపిడీపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దోచుకున్న సొమ్ము అంతా రాబడతామని స్పష్టం చేశారు. జగన్ తన ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, దానివల్ల వారిని మార్పులు చేస్తున్నామని చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. టీడీపీ జిల్లా నాయకులు ప్రత్తిపాటి రామారావు చౌదరి, పెన్నింటి ఏకబాబు, తలారి మూర్తి, పెన్నింటి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. దుర్గేష్ గారు ఎవరు చెప్పడానికి? అది మా పార్టీ నిర్ణయం, మా పార్టీ అధ్యక్షుడి నిర్ణయం. దుర్గేష్ గారు నేనుగా చెప్పేది. దుర్గేష్ గారు ఆలోచన, దుర్గేష్ గారికి సీటు కావాలని కోరుకోవడంలో తప్పు లేదు, ఆశించడంలో తప్పు లేదు. మా పార్టీ నిర్ణయం మాది, మా పార్టీ హామీలు మా పార్టీని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మా పార్టీ అధినాయకత్వం మీద ఉంటుంది. దర్శల్ ఒక బలమైన శక్తి తెలుగుదేశం, ఒక బలీయమైన శక్తి తెలుగుదేశం. మర్చిపోకండి, ఓట్ బ్యాంక్ విషయంలో కానీ, క్యాడర్ విషయంలో కానీ బలమైన శక్తి. మిత్రపక్షంగా జనసేన సపోర్ట్ చేస్తూ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కలిశారు, దాని విభేదాలు అక్కర్లేదు. ఎన్నెన్ని సీట్లు ఇస్తారు, ఎక్కడెక్కడ ఇస్తారు అనేది ఇద్దరు నాయకులు నిర్ణయిస్తారు. కనుక స్థానిక నాయకులు ఎవరు, నేను మాట్లాడినా, నువ్వు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా ఇమ్మెటీరియల్. ఇవన్నీ పార్టీ అధిష్టానం ఇద్దరి మధ్య చర్చలయ్యాక, సర్దుబాట్ల గురించి మాట్లాడాక వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అప్పటిదాకా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను ఇంకోటి అంటున్నా, ఆశించడంలో అడగడంలో తప్పు లేదు. అలాగే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. పార్టీ ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ పోటీ చేస్తానయ్యా. చంద్రబాబు గారు ఇది కాదు ఇది అంటే వెళ్ళా, సిటీ నుంచి రూరల్కి వెళ్ళా, మళ్ళీ రూరల్ నుంచి సిటీకి పోదంటే పోతాం. పోకూడదని ఏమవుతుంది? ఆయన ఏం చెప్తే అదే వేదం. మా పార్టీ అధ్యక్షుడిగా ఆయన నిర్ణయమే శిరోధార్యం. నాకు ఏమీ భయం లేదు. ఆఖరి నిమిషంలో కూడా సింహం రంగంలోకి వస్తుంది, మర్చిపోకండి. సింహమే, మర్చిపోకండి. ఆఖరి నిమిషంలోనే రంగంలోకి. ఇంకా లేదమ్మా, మేము కూడా నోటిఫికేషన్ వచ్చే ముందు ఇద్దామని కూడా ఒక ఆలోచన ఉంది. క్యాండిడేట్లంతా కూడా ఇప్పుడు పార్టీ కింద లెవెల్ దాకా పనిచేస్తున్నాం. చంద్రబాబు గారి పర్యటనలు జరుగుతున్నాయి, లోకేష్ గారి పర్యటనలు జరుగుతున్నాయి, పవన్ కళ్యాణ్ గారి పర్యటనలు జరుగుతున్నాయి. ఎవరి పర్యటనలు చేసుకుంటాం, స్థానికంగా ఉన్న ఇన్ఛార్జీలతో కార్యక్రమాలు చేసుకెళ్తాం. క్యాండిడేచర్లు అయ్యాక వాళ్ళు ఇంకా దూకుడుగా ముందుకెళ్తారు. ఎక్కడికి చూద్దామమ్మా, మనమే ఇప్పుడు దాని గురించి ఆలోచన లేదు. ఇప్పటిదాకా బీజేపీతో పొత్తు గురించి ఎలాంటి ఆలోచన లేదు. సోఫార్ ఎలాంటి ఆలోచన లేదు. ప్రజల ఆలోచనలు బట్టే పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రజలు ఏమనుకుంటున్నారు, రాష్ట్రంలో ఇటు మొగ్గుతున్నారు, ఎవరు కలవాలనుకుంటున్నారు, ఎవరు వద్దనుకుంటున్నారు. ఇప్పుడు జనసేన తెలుగుదేశం కావాలని ప్రజలు కోరుకున్నారు, కలిశారు. రేపు బీజేపీ కలవాలా వద్దనేది ప్రజాభిప్రాయాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు.